ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో ఒక వింత ఘటన అయితే చోటు చేసుకుంది. సరే ఆ వింత ఘటన సంగతి ఒక్కసారి పక్కన పెడదాం. జనరల్‌గా దొంగ అనేవాళ్ళు దొంగతనం చేయాలంటే డబ్బులు గానీ, నగలు గానీ, కార్లు గానీ, బైకులు గానీ, లేదా ఇంట్లో వస్తువులు గానీ దొంగతనం చేస్తారు. కానీ ఇక్కడ కోర్బా నగరంలో డైరెక్ట్‌గా ఇనుప వంతెనని డైరెక్ట్‌గా 60 అడుగుల ఇనుప వంతెనని దొంగతనం చేశారు. వినటానికి చాలా షాకింగ్‌గా ఉంది. 60 అడుగుల వంతెన సుమారు 30 టన్నుల బరువున్నటువంటి ఇనుప వంతెన. రాత్రికి రాత్రే మాయం జేసేశారు. రాత్రి 11 గంటల వరకు ప్రజలు ఆ వంతెన మీద నడిచారు. తెల్లారేసరికి బ్రిడ్జ్ లేదు. కోర్బా నగరంలో 17వ వార్డులోని హాస్టియా కాలేజ్ కాలువ ఉంది. హాస్టియా దగ్గర కాలువ ఒకటి. ఆ కాలువ మీద 40 ఏళ్ల క్రితం ఒక 60 అడుగుల వంతెనని నిర్మించారు. ఈ వంతెన బరువు సుమారు 30 టన్నులు. ఈ 30 టన్నుల బరువున్నటువంటి ఇనుప వంతెనని మరి ఈ స్పెషల్ గ్యాంగ్ ఏంటో అర్థం కాలేదు. దగ్గర దగ్గర 15 మంది ఉన్నటువంటి ఈ ముఠా కలిసి ఒక ప్లాన్డ్‌గా గ్యాస్ కట్టర్లతో లారీలో ఈ ఇనుప వంతెనని ముక్కలు ముక్కలు చేసి లారీలో పట్టుకొని వెళ్ళిపోయారు. తెల్లారే సాటికి అందరికీ ఆశ్చర్యం. ఇంకొక ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ వంతెనకి ఆనుకొని మంచినీటి పైప్ లైన్ వెళ్తూ ఉంటుంది. ఈ మంచినీటి పైప్ లైన్‌కి రక్షణగా కూడా ఒక ఇనుప కవచం ఉంది. ఆ ఇనుప కవచాన్ని కూడా ఈళ్ళు ముక్కలు ముక్కలు కట్ చేసుకొని లారీలో ఎత్తుకెళ్ళిపోయారు. పొరపాటున, పొరపాటున ఈళ్ళు కట్ చేసేటప్పుడు కొంచెమైనా సరే ఆ వాటర్ పైప్ లైన్‌కి తగులుంటే ఈ కోర్బా నగరానికి మొత్తానికి వాటర్ చుక్క నీరు కూడా అందేది కాదు. సరే ఘటన జరిగింది. పోలీసులు వచ్చారు, నిఘా వేశారు. ఒక 5గురిని పట్టుకున్నారు. కానీ అసలు నిందితుడు మాత్రం ఇంకా దొరకలేదు. పరారీలోనే ఉన్నాడు. అయితే రాత్రికి రాత్రి మాయమైందంటే వంతెన అక్కడ నిఘా వర్గాలు ఎంత బాగా పనిచేస్తున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు కూడా బీహార్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో మేబీ రేపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇనుప వంతెనలు చాలా ఉన్నాయి. చాలా కాలం క్రితం కట్టినటువంటి ఈ ఇనుప వంతెనలు చాలా ఉన్నాయి. మరి వీటి మీద కూడా వీళ్ళు కన్నేస్తారేమో చూడి కొంచెం ఆలోచించి మనం భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.